మావయ్య గారి ఆఫీస్ ఇదేనే. ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. పద. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వి హావ్ టు ట్రేస్ హర్. ఒరేయ్, నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ. మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం బాబు, అయిపోతుంది. డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా. కలవడం కుదరదు. అయినా పర్లేదు బా. వెయిటింగ్ నా వల్ల కాదక్క. సంపాదించలేము. హలో, ఆ డీజీపీ మావయ్య గారు ఆఫీస్కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. మేడం మేడం మేడం, డీజీపీ గారు రూమ్ నేను చూపిస్తాను మేడం. రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి? ఎస్ఐ గారు సెల్లో చొల్లండి. లోపల ఫ్యాన్ తిరుగుతుంది. ఏంటి తప్పించుకోండి. నా లడ్డూలోది. పదండి మేడం. పద. నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థ్యాంక్స్ మేడం. రండి. నమస్తే అండి. సార్. ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా, మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్. దానికి వీళ్ళు ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ గొడవ సారి కంప్లైంట్ ఇచ్చారు. సీరియల్ కాదండి, రియలే. ఇది ట్యాగ్ లైన్ చాలా బాగుంటుంది సార్. పదండి. తండ్రి కొడుకులు కలవకలం కలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేస్తుంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా. మాట విను మహి. విన్ను. ఈ రోజు మీ డాడీకి చెప్పి మన మ్యారేజ్ ఫిక్స్ చేయించేస్తాను. ఇంకొద్ది రోజులు ఆగొచ్చు కదా. కుదరదు. అరే ఇగో అమ్మాయి. హలో అంకుల్. రామ్మా, కరెక్ట్ టైంకి వచ్చావు. మంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది, తీసుకో. ఏంటి అంకుల్? మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నైస్ డెసిషన్. ఎవరితో అంకుల్? మన కాశీ గారు అమ్మాయితో. అవే నాకు సంబంధం లేదు. కోడలు గారు ఏం చేస్తుంటారు సార్? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. ఆహా. అమ్మ రఘు, కొంచెం కెమెరా కాశీ గారి ముందు పెట్టు. తన సొంత కూతురి కోసం ఒక రిపోర్టర్ గొంతుకొస్తున్న కమిషనర్ కాశీ విశ్వనాథ్ ఎస్ఐ రెడ్డితో కలిసి కాశీ గారు గంజాయి దందా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ల్యాండ్ గ్రాబింగ్, అమ్మా తల్లి, నా కెరీర్ నాశనం చేయకు. ఆయన సరదాగా చెప్పాడు. ఏంటి సార్, సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు? జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు. సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? దిస్ ఈస్ ఫర్ మై సన్. Cheers. కాంతం, నిజమైన పోలీస్ ఎవడో పార్టీకి యూనిఫామ్ లో రాడని చెప్పాను, విన్నావా? పర్లేదులేండి, డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు. సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు. చెప్పానా? పదండి. అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది? ఏమా, కష్టపడి శారీ కట్టాను. ఓ లైక్ ఓ కామెంట్ పడేచ్చుగా. రెడ్డి గారు, అమ్మాయి శారీ బాగుంది కదా. అతను చెప్తావేంటి? లైక్ ఒక కమెంట్ చేయమన్నావు కదా, అందుకే డైరెక్ట్ గా షేర్ చేశా. ఓ ఓకే. ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా. ఏ మహి. ఎక్స్క్యూజ్ మీ సార్. యు టీవీ రిపోర్టర్. ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా. గుడ్. నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇవన్నీ మామూలేగా. వాట్ అంటే అది ప్రతి పోలీస్ ది భార్యాభర్తల సంబంధం అని తన ఫీలింగ్. నువ్వు రా. ఏమండి, ఒక డైలాగ్ కదలండి. నువ్వు భయపెడితే భయపడి నీకు తుత్తుమురుగా అనుకున్నావే. ఎక్స్క్యూజ్ మీ, వీరు మా వారు. వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదయ్యా. అది సైడ్ బిజినెస్ సార్, ఇది ప్రొఫెషన్. ఈయన పోలీసే కాదు కదా. మా ఆయన పోలీసే. ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడేంటి? అంటే అది అయింది వేరే జోన్ సార్. ఏ జోను? ఈస్ట్ కోస్ట్. జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడేంటయ్యా? కన్ఫ్యూజ్ అయ్యారు సార్. ఈస్ట్ జోన్. డిజిగ్నేషన్ ఏంటి? నన్ను అడుగుతారేంటి? మీరు ఏదో ఫిక్స్ అయ్యారుగా, మీరు చెప్పండి. డీసీపీ. ఈస్ట్ జోన్ డీసీ. ఈస్ట్ జోన్ డీసీపీ నేను కదా. ఇదిగో మాస్టారు, నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? అక్కడ సాంబార్ వస్తానంట. పొండి. ఎంక్వైరీలా అడుగు. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ రా. నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను, కానీ నాకు కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కనున్నా. ఐఎమ్ సారీ. లేదు నాన్న, మీ వాల్యూ ఏంటో యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది.